Hi, hello. Welcome to our channel Anu's Kitchen Time. Today's recipe egg masala kurma. ఎమ్మి గ్రేవీ ఐటమ్. ముందుగా పాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని 3 ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుని పాన్లో పెట్టుకోండి. 3 to 4 చిల్లీస్ని కూడా చీలికలుగా చేసి ఇలాగే పెట్టుకోవాలి. 4 టమాటోస్ని హాఫ్ కట్ చేసి ఇలా ఆనియన్స్లో పెట్టండి. మధ్యలో ఒక ఖాళీ బౌల్ పెట్టండి. కావాల్సినంత పుదీనాని యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బౌల్ మీద ఒక ప్లేట్ ఉంచి ఆ ప్లేట్లో ఎగ్స్ని ప్లేస్ చేయండి. లిడ్ క్లోజ్ చేసి ఒక 15 minutes కుక్ అవనివ్వండి. ఇవన్నీ టోటల్గా కుక్ అయిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఎగ్స్ని కూల్ వాటర్లోకి వేసుకోండి. ఈ బౌల్లో కొంచెం వాటర్ వస్తాయి, అవి కూడా మనకి యూజ్ అవుతాయి. ఎగ్స్ని ఇలాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కుక్ అయిన ఆనియన్ టమాటోస్ని మిక్సీ జార్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇందులోనే ఆ మిగిలిన వాటర్ని కూడా పోసుకోవాలి. ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక అందులో పసుపు, కారం యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి అన్నీ ఫ్రై అయ్యేలాగా తిప్పుకోండి. ఈ ఆనియన్ టమాటోలోనే జింజర్ గార్లిక్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ప్యాన్లో బటర్ వేసుకుని ఉప్పు, కారం, పసుపు, జీరా పౌడర్ వేసుకుని బాగా తిప్పుకోవాలి. ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా తిప్పుకోవాలి. మూత పెట్టి ఒక 15 minutes కుక్ అవనివ్వండి లో ఫ్లేమ్ మీద. 2 spoons కర్డ్ తీసుకుని అందులో గరం మసాలా 1 spoon వేసి బాగా మిక్స్ చేయండి. కర్రీలో ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ కర్డ్ని కూడా వేసుకుని బాగా కలపండి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసి కలిపి 15 minutes కుక్ అవనివ్వండి లో ఫ్లేమ్ మీద. లాస్ట్లో ఒక టీస్పూన్ బటర్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సింపుల్, మన కర్రీ రెడీ. రోటీస్లోకి, ఫ్లేవర్డ్ రైస్లోకి సూపర్గా సెట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.